మధ్య డ్రై ఫ్రూట్ పౌడర్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో మనం కూడా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ మా తాతయ్య కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా తాతయ్యకి నీస్ ఆపరేషన్ అయితే జరిగింది, సో తను కొంచెం హెల్తీగా ఉంటుంది అనేసి నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం బాదం పప్పు వేసి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి. జీడిపప్పు కూడా వేసి ఇలాగే లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ సపరేట్గానే వేయించుకోండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత కొంచెం గుమ్మడి గింజలు కూడా వేయించి అయితే లో ఫ్లేమ్లో పక్కన పెట్టుకోండి. ఇందులోనే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ వేసి వేయించుకోండి. లాస్ట్లో ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేయించుకోండి. ఇవైతే మనకు 2 to 3 minutesలోనే వేగిపోతాయి. ఇవన్నీ చల్లారబెట్టుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని, ఇది కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోండి, మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవద్దు. ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు 2 to 3 months అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో 1 tablespoon పౌడర్ వేసుకొని కొంచెం చక్కెర వేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి.